నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతిలో 15 ప్రముఖ జాతీయ కంపెనీలు, ఇన్సూరెన్స్ సంస్థల రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయాల భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏపీ సిఆర్డీఏ కార్యాలయంలో జరిగింది. ఇక మొత్తం 1334 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఇవి అమరావతిని దేశంలోనే అగ్రగామి ఆర్థిక కేంద్రంగా మార్చడానికి కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో జరిగిన పెద్ద కార్యక్రమం. ఈ శంకుస్థాపనలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీసీఓబి, నాబార్డ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, లింగాయపాలెం ప్రాంతంలో కేటాయించిన భూముల్లో నిర్మితమవుతాయి. ఎస్బీఐకి 3 ఎకరాలు, నాబార్డుకు 1 ఎకరం, మిగిలిన బ్యాంకులకు 40 సెంట్ల కింద భూమి కేటాయించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 ఎకరాలు కేటాయించి దాన్ని ప్రాంతీయ కార్యాలయానికి ప్రాధాన్యమిచ్చారు. ఈ భవనాలు పూర్తయితే బ్యాంకులు ఇప్పటి వరకు విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లో అద్దెకు ఉన్న కార్యాలయాల నుంచి తమ కార్యకలాపాలను అమరావతి నుంచి నిర్వహించగలుగుతారు. ఈ భవన నిర్మాణం, నిర్వహణలో వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. బ్యాంకులు పూర్తయిన తరువాత ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా 50,000 మందికి ఉద్యోగాలొస్తాయి. ఇక మూడవది మౌలిక సదుపాయాల అభివృద్ధి. ఈ సంస్థల వల్ల రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా, రవాణా వంటి సదుపాయాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతో లింక్ అయి అమరావతి ఒక ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ హబ్ గా మారుతుంది.